ఆ కామాక్షే సరస్వతీ స్వరూపంగా కూడా ప్రకాశిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా గమనిస్తే శ్రీ విద్యా తత్వాన్ని దుర్గా సప్తశతి మీరు పరిశీలనం చేస్తే దుర్గా సప్తశతిలో ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని 3 చరిత్రలు ఉంటాయి. ఈ చరిత్రలన్నీ కలిపి సప్తశతి కాబట్టి 700 శ్లోకాలు. ఈ 700 శ్లోకాల్లో ప్రథమ చరిత్ర యందు 7 ఉంటారు అమ్మవారి యొక్క రూపాలు, మధ్యమ చరిత్ర యందు 7 ఉంటారు, మూడవ చరిత్ర అయిన ఉత్తమ చరిత్ర యందు 7 ఉంటారు. ఈ 7 కలిపి 3 ఏళ్ళు 21 అవుతారు. సప్తశతి మళ్ళీ 21 సమిష్టి రూపాలుగా 7 అయిపోతారు. ఈ 7 మళ్ళీ 1లోకి వెళ్ళిపోయి దుర్గగా మారిపోతారు. ఆ దుర్గయే ఒక చోట లలితగా నిలబడిపోతారు. అందులో ప్రథమ చరిత్రకి వెళ్ళి చూస్తే కాళి, తార, చిన్నమస్త, భువనేశ్వరి, సుముఖి, బాల, కుబ్జ, వీళ్ళు 7 కూడా ప్రథమ చరిత్రలో ప్రతిపాదింపబడినటువంటి నాయికా స్వరూపాలు. అలాగే మీరు మధ్యమ చరిత్ర దగ్గరికి వచ్చేటప్పటికి మధ్యమ చరిత్రలో మళ్ళీ 7 నాయికలు కనపడతారు. వాళ్ళు ఒకరు సరస్వతి, ఒకరు లక్ష్మి, ఒకరు కాళి, ఒకరు లలిత, ఒకరు దుర్గా, ఒకరు గాయత్రి, వేరొకరు అరుంధతి. ఈ 7 మధ్యమ చరిత్రలో కనపడతారు. మూడవదైనటువంటి ఉత్తమ చరిత్రలోకి వెళ్ళి చూస్తే సప్తమాతృకలు అంటుంటాం మనం. బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, మాహేంద్రి, కౌమారి, చాముండ, వారాహి, ఈ 7 నాయికలుగా కనపడతారు. మళ్ళీ ఈ 3 చరిత్రల్లో కనపడినటువంటి 21 సమిష్టి రూపాలైపోయి మళ్ళీ 7గా మారిపోతారు. మారిపోయినప్పుడు వాళ్లే ఒకటి ఆ మొట్టమొదటి స్వరూపంలో ఉండేటటువంటి తల్లి ఆ శ్రీశైలంలో ఉండేటటువంటి భ్రమరాంబ, అలాగే శతాక్షి, అలాగే కనకదుర్గ, 4వది లలితాంబిక, 5వది నంద, 6వది భీమ, 7వది రక్తదంతి. ఈ 7 సమిష్టి రూపాలుగా మారిపోతారు. మళ్ళీ ఈ 7 1లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అది దుర్గా. దుర్గా లలిత. ఆ లలిత ఆయుధాలు ఎలా పట్టుకుంటుందో అలాగే పట్టుకుని కామాక్షి. ఇప్పుడు చెప్పండి, కామాక్షి సరస్వతి, సరస్వతి కామాక్షి, దుర్గా సరస్వతి, సరస్వతి దుర్గ, దుర్గ లక్ష్మి. అందుకే మీరు ఏ రూపానికి నామాలు చూడండి, లక్ష్మీ అష్టోత్తరం చదవండి, సరస్వతి అష్టోత్తరం చదవండి, పార్వతీ అష్టోత్తరం చదవండి, మీకు నామం కనపడుతుంది. బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః అని కనపడుతుంది. కారణం ఏమిటంటే చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఒక రూపంగా ఉండి వాళ్ళు ఎన్నైనా ఇచ్చేస్తూ ఉంటారు. ఆ ఇచ్చేసేట